నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. 2024-25 సంవత్సరం గాను తెలంగాణ రాష్ట్రంలోని లిక్కర్ అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ అయితే నివేదిక విడుదల చేసింది. ఇక ఈ నివేదిక ప్రకారం ఈ సంవత్సరంలో 34,600 కోట్ల ఆదాయం వచ్చినట్టు కూడా శాఖ అయితే నివేదికలో తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే మాత్రం 200 కోట్లు తగ్గినట్టుగా కూడా ఈ యొక్క నివేదికలో వెల్లడైంది. ఇక రెండేళ్ల నుండి కనుక చూస్తే, రెండేళ్ల క్రితం కనుక చూస్తే మాత్రం పోలిస్తే మాత్రం గత రెండేళ్లుగా మాత్రం ఈ యొక్క లిక్కర్ అమ్మకాల్లో తగ్గుముఖం పడుతున్నట్టు కూడా లెక్కలు అర్థమవుతుంది. ఓవరాల్గా లిక్కర్ సేల్స్ కనుక చూస్తే మాత్రం ఎక్సైజ్ శాఖ చెప్పిన దాని ప్రకారం అయితే 7% అయితే పెరిగినట్టు తెలుస్తోంది. ఇక ట్యాక్స్ల రూపంలో మాత్రం 7,000 కోట్లు వచ్చినట్టు కూడా ఈ లెక్కలో స్పష్టమైంది. ఇక బీర్ల అమ్మకాలపై, లిక్కర్ అమ్మకాలపై ప్రధానంగా సపరేట్గా కనుక లెక్కలు కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా చూస్తే మాత్రం బీర్ల అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే మాత్రం 3% తగ్గగా లిక్కర్ అమ్మకాల్లో మాత్రం 2% పెరిగింది. అంటే ఇక లిక్కర్ అంటే బీర్లకు సంబంధించిన కాటన్ల విషయంలో మాత్రం 531 కాటన్లు అంటే లక్షల కాటన్లు అమ్ముడుపోగా, లిక్కర్ విషయంలో మాత్రం 369 లక్షల కాటన్లు అయితే అమ్ముడుపోయినట్టుగా కూడా వివరాలు అయితే స్పష్టంగా తెలుస్తోంది. అంటే బీర్ల అమ్మకాల్లో ప్రధానంగా తగ్గుముఖం పట్టిందనే ఒక విషయాన్ని అయితే ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. దీనికి గల 2 కారణాలు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఒకటి ఏంటంటే బీర్లకు సంబంధించిన ధరలు పెంచాలని యూబీ గ్రూప్ మాత్రం దాదాపు 15 రోజుల పాటు అయితే వాళ్ళ సేల్స్ను ఆపింది. సప్లైను కూడా మొత్తం కూడా ఆపివేయడంతో అది ఒక అమ్మకాలపై ప్రభావం చూపింది, ఆదాయంపై కూడా ప్రభావం చూపినట్టు కూడా తెలుస్తోంది. అదొక కారణమైతే ఇక స్వల్పంగా బీర ధరలు ఈ మధ్యకాలంలో పెరగడంతో కొందరు అనాసక్తి చూపడము, కొంత అమ్మకాలపై కూడా ప్రభావం పడడం వల్ల కూడా అదొక కారణంగా కూడా తెలుస్తుంది. అంటే 2 ప్రధాన కారణాల వల్ల మాత్రం బీర్ల అమ్మకాలు అయితే తగ్గినట్టుగా కూడా అధికారులు అయితే, ఇప్పుడు ఎక్సైజ్ సంబంధించిన అధికారులు అయితే వాళ్ళు స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక గత ఏడాదితో పోలిస్తే ఈసారి 200 కోట్లు తగ్గినప్పటికీ 7% పెరిగినట్టుగా అధికారులు చెప్తారు. అయితే గత ఏడాదికి ఇప్పటికీ తేడా ఏంటంటే, గత ఏడాది సంబంధించిన ఏదైతే ఈ లిక్కర్ షాపులకు కోసం ఏదైతే దరఖాస్తులు ఉంటాయో ఆ దరఖాస్తులకు సంబంధించిన 261 కోట్లు అయితే దాంట్లో యాడ్ అయి ఉన్నాయి. కాబట్టి అది మనకు కనిపిస్తుంది, కానీ అది తీసేస్తే సమానంగా ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక అమ్మకాల విషయంలో ఇప్పుడు స్పష్టత ఇస్తూనే ఓవరాల్గా లెక్కలు కూడా ఒక్కొక్క వారిగా కూడా లెక్కలు కూడా బయట పెట్టే ప్రయత్నం చేసింది. ఇక ట్యాక్స్ల విషయానికి వస్తే మాత్రం ట్యాక్స్లు ఇప్పటికే మనం చెప్పినట్టు 7,000 కోట్లు అయితే ట్యాక్స్ల రూపంలో వచ్చినట్టుగా కూడా తెప్పుతుంది. అంటే ఇక గత 2 ఏళ్ల విషయంలో లెక్కలు కనుక చూస్తే మాత్రం 2 ఏళ్ళుగా తగ్గుముఖం పడుతుంది. ఏ రకంగా అంటే మనకు 2023-24 గాను అప్పుడే 35,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఆదాయం పెరగాల్సిన అవసరం ఉన్నా ఇంకా 2023-24 కనుక అప్పుడు మాత్రం 36,800 కోట్లు వచ్చింది. 2024-25లో మాత్రం 36,600 వచ్చింది. అంటే ఓవరాల్గా గత ఏడాదితో పోతే 200 కోట్లు మాత్రం తగ్గినట్టుగా వివరాలు అయితే స్పష్టం చేస్తుంది. ఇక కొత్త షాపుల కోసం కూడా ఇప్పటికే కొత్త షాపుల గురించి కూడా ఆలోచన చేస్తుంది. ఇక ఇప్పటికే 40 వైన్ షాపులు అకారణంగా కొన్ని అనివార్య కారణాల వల్ల అవి టెక్నికల్ వల్ల కూడా రద్దయినాయి. వాటిని మళ్ళీ టెండర్గా పిలిచి వాటిని కూడా ఆ స్థానాల్లో కూడా మరోసారి వైన్ షాపులకు ఏర్పాటు చేసేలాగా కూడా ఆలోచన చేస్తుంది. తద్వారా ఇక మరింత ఆదాయం పెరిగేలాగా కూడా ఎక్సైజ్ శాఖ కూడా యోచిస్తుంది. అందులో భాగంగా మరోసారి కొత్త వైన్ షాపుల కోసం అయితే అనివార్య కారణాలైన రద్దయినవి ఉన్నాయో వాటి ప్లేస్లో మాత్రం టెండర్లు పిలిచి మళ్ళీ వైన్ షాపులు ఏర్పాటు చేసే లక్ష్యంగా అయితే అడుగులేస్తుంది. తద్వారా కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరొక వైపు హరిత హోటళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జిల్లాల వారీగా కూడా జిల్లా కేంద్రాల్లో కూడా హరిత హోటళ్లు ఉన్నాయి. పర్యాటక ప్రాంతాల్లో కూడా హరిత హోటళ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే పుణ్యక్షేత్రాల దగ్గర ఉన్న హరిత హోటళ్లు పక్కబెట్టి దూరంగా ఉన్న హరిత హోటళ్ల విషయంలో మాత్రం ఇక ఆ హరిత హోటల్లో బార్లు ఏర్పాటు చేయడానికైతే ఎక్సైజ్ శాఖ అయితే సిద్ధమవుతున్నట్టు కూడా దానికి సంబంధించిన అధికారులు అయితే స్పష్టం చేశారు. ఎందుకంటే హరిత హోటళ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. ఒకవైపు నిరుపయోగంగా ఉండడం వల్ల మెయింటెనెన్స్ పెరిగిపోతుంది. ఆ హోటళ్ల కారణంగా నష్టాలు వస్తున్నాయి. ఆ నష్టాల నుండి బయటపడి ఆదాయ మార్గంలోకి రావాలంటే అక్కడ బార్లు ఏర్పాటు చేయడం వల్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క హోటళ్ళు కూడా హోటల్ కూడా లాభాల్లోకి వచ్చి కూడా వాటి మెయింటెనెన్స్ వాళ్ళే ఏర్పాటు చేసుకుని కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక హరిత హోటల్లో కూడా బార్లు ఓపెన్ చేయడానికి ఏర్పాటు చేయడానికి కూడా
సన్నాహాలు సిద్ధం చేస్తారు. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే మంత్రి జూపల్లి కూడా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఆ శాఖ ఎక్సైజ్ శాఖ అధికారులకు అలాగే హోటల్ వాళ్ళతో కూడా సమీక్ష కూడా నిర్వహించి సాధ్యాలపై కూడా దృష్టి పెడుతున్నారు. ఇలా ఓవరాల్గా కనుక చూస్తే మాత్రం ఎన్నికల సంవత్సరం కావడంతో గత 2 ఏళ్ల క్రితం మాత్రం 35,000 కోట్ల పైగా ఆదాయం వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం కొంత 2 సంవత్సరాలుగా లెక్కలు కనుక చూస్తే మాత్రం పెరగాల్సింది పోయి తగ్గిపోయింది. అంటే అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం మాత్రం 2023-24 కనుక అప్పుడు ఎన్నికల సంవత్సరం కారణంగా ఎక్కువగా సేల్స్ పెరిగిందని అధికారులు చెప్తున్నారు. గత 2 ఏళ్లుగా 200 కోట్లు తగ్గడం ఆ విషయాన్ని కనుక చూస్తే మాత్రం కొన్ని అనివార్య కారణాలు, ప్రధానంగా ఈ సంవత్సరం మాత్రం బీర్ల కంపెనీలు ప్రధానంగా యూబీ కంపెనీ బీర్ల సేల్స్ను అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపడంతో అది అమ్మకాలపైన ప్రభావం పెరిగింది. అలాగే పెరిగిన ధరల కారణంగా కూడా దాని ప్రభావం పడిందని కూడా చెప్తున్నారు. ఇలా ఓవరాల్గా కనుక లెక్కలు కనుక చూస్తే 7% పెరిగింది. ట్యాక్సుల రూపంలో 7,000 కోట్లు వచ్చింది. ఇక బీర్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గింది. లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా పెరిగినట్టు కూడా ఎక్సైజ్ శాఖ తమ నివేదికలో అయితే తెలిపింది. ఆదాయ మార్గాలపై మాత్రం ఎక్సైజ్ శాఖ ఇంకా దృష్టి పెట్టింది. ఇప్పటికే స్వల్పంగా ధరలు పెంచినప్పటికీ మరిన్ని మార్గాల ద్వారా ఇంకా ఎలా ఆదాయం పెంచాలి, తద్వారా మరింత అంటే 40,000 కోట్ల టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇతర మార్గాల ద్వారా ఎట్లా పెంచవచ్చు, ట్యాక్సులు పెంచవచ్చా, లేకపోతే ఉన్న వాటిని ఏమన్నా వేరే లిక్కర్ విషయాల్లో కూడా ధరలు పెంచాలా, లేకపోతే ఇంకా లైసెన్స్ ధర పెంచాలా, లేకపోతే హరిత హోటళ్లలో ఇంకా బార్లు ఓపెన్ చేయాలా, ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఇంకా లైసెన్సులు ఇవ్వాలా, ఎట్లా ఏ మార్గాల ద్వారా పెంచితే దానికి ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఉంటుంది, ట్యాక్స్ ద్వారా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఎక్సైజ్ శాఖ అయితే అర్థం చేసుకుంది. ఇక మందు బాబులకైతే ధరలు పెరుగుతున్న కారణంగా కొంత దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇక అది సేల్స్ రూపంలో కనిపిస్తుంది. ప్రధానంగా బీర్ సేల్స్ అయితే పెరగాల్సింది పోయి తగ్గింది, లిక్కర్ సేల్స్ కూడా తగ్గాల్సింది పోయి పెరిగింది. అంటే లిక్కర్ సేల్స్లో కాస్త స్వల్పంగా పెరగడం, అలాగే బీర్లలో 3% తగ్గిన లెక్కలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి, మరి వచ్చే ఏడాది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకైనా మార్పు చేర్పులు చేస్తాయా, మరి ఎండల కారణంగా బీర్ రేట్లు పెంచుతారా, లేకపోతే ఏదైతే ఉన్నారో మందు బాబులు ఉన్నారో మరి బీర్లను తాగి మరి వాళ్ళు పర్సంటేజ్ పెంచే ప్రయత్నం చేస్తారో చూడాలి. ఏదైనప్పటికీ ఆదాయంపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. ఒకవైపు ఆదాయం దీన్ని సమకూరుస్తూనే మరోవైపు ఎక్కువ ధరలు పెంచకూడదు, ఖజానాపై అట్లని భారం పడకూడదు, వినియోగదారులకు ఇబ్బంది కాకుండానే ఆదాయం సమకూర్చేలాగా ఏర్పాటు చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం సమీక్షా సమావేశాలు చాలా స్పష్టంగా పెట్టారు. అందుకే యూబీ గ్రూప్ ఒకవైపు డిమాండ్ చేస్తున్నప్పటికీ మాకు ఇంత ధర కావాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా తలొగ్గకుండా కొంతకాలం వాళ్ళ మాటలు కూడా తలొగ్గకుండా కాన్స్టాంట్గా ఉండగలిగింది. ఇక వాళ్ళే వెనక్కి తగ్గి కూడా మేము వెనక్కి తగ్గుతున్నాం, స్వల్పంగానైనా ధరలు పెంచాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ప్రభుత్వం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రకారం కూడా కొన్ని ధరలు కూడా నిర్ణయించింది. ఇలా మొత్తానికి ఓవరాల్గా 2024-25 సంబంధించిన ఎక్సైజ్ నుండి వచ్చిన ఆదాయ వివరాలు మాత్రం నివేదికనైతే ఆ శాఖ విడుదల చేసింది. ఇక ఆదాయం రాకపై కూడా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోలేగా కూడా రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా అధికార వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే తెలుస్తూ ఉంది.